బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు భార్యను నరికి కుక్కర్లో ఉడికించి చెరువులో కలిపేసిన కేసు గురుమూర్తి మాధవి కేసు. ఈ కేసులో కీలక విషయాలు పోలీసుల దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కేసులో కీలక ఆధారాలను సేకరించింది క్లోజ్ టీం. హత్య తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టి చెరువులో కలిపేశాడు ఈ గురుమూర్తి. అయితే హత్య తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయడానికి వాడిన వస్తువులపై రక్తపు మరకలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఫోరెన్సిక్ నిపుణులు రక్తపు మరకలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. హత్యకు ముందు మాధవిని విచక్షణారహితంగా కొట్టాడు గురుమూర్తి. గురుమూర్తి దాడిలో అక్కడికక్కడే చనిపోయింది మాధవి. మాధవి మృతిపై తల్లిదండ్రులు ఏమంటారోననే అనుమానంతో శరీరాన్ని మాయం చేసేస్తే ఎవరికి దొరకకుండా ఉంటాము అనే అతి తెలివితో ఈ క్రూరంగా ఆ భార్యను ముక్కలు ముక్కలుగా చేసి ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టి డ్రై చేసి పొడించేసి చెరువులో కలిపేశాడు గురుమూర్తి. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు గురుమూర్తి. పోలీసులు అన్ని ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. చాలా నిశ్చితంగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. డెడ్ బాడీని మాయం చేయడానికి గురుమూర్తి వెబ్ సిరీస్లు కూడా చూశాడు. మృతదేహం ఆనవాళ్ళు దొరకకుండా ప్లాన్ చేశాడు. అలాగే ఇంట్లో ఎటువంటి వాసన రాకుండా కొన్ని రకాల లిక్విడ్స్ని కూడా చల్లాడు గురుమూర్తి. ఇప్పుడు పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి దేవిక ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దేవిక, ఎటువంటి కీలక ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి? గురుమూర్తిని ఫిక్స్ చేయడానికి కావలసిన కీలక ఆధారాలు లభించాయా? ఎస్ రోహిత్, ఎప్పుడైతే ఈ ఘటన పోలీసులకి తెలిసిందో అప్పటి నుంచి కూడా పోలీసులు కీలక ఆధారాలను అయితే సేకరించే విధంగా తెలుస్తుంది. ఎందుకంటే గురుమూర్తి చెప్పిన విధంగా ఏదైతే తన భార్యను అతి దారుణంగా చంపేసి ముక్కలుగా నరికి ఉడకపెట్టిన సందర్భం అనేది మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసు అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో మొత్తం కూడా తనిఖీ చేయగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అసలు ఎటువంటి క్లూస్ కూడా దొరకని పరిస్థితి అని చెప్పొచ్చు. ఇదే కోణంలో గురుమూర్తి కూడా పోలీసులకి సవాల్ విసిరిన పరిస్థితిని కూడా పోలీసులు ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. అయితే మళ్ళీ ఇంకొకసారి అంటే దాదాపు 2-3 సార్లు అతని స్టేట్మెంట్ ని, అలాగే పిల్లల స్టేట్మెంట్ ని, తల్లిదండ్రుల స్టేట్మెంట్ వీళ్ళందరినీ కూడా తీసుకున్న తర్వాత గురుమూర్తి 2-3 వర్షన్స్ చెప్పడం జరిగింది. ఒకసారి నేను చంపాను, ముక్కలు ముక్కలుగా నరికేసి డ్రైనేజ్ లో పడేశానంటూ ఒకసారి, రెండోసారి ముక్కలుగా నరికేసి ఉడకపెట్టి హీటర్ లో ఉడకపెట్టి మళ్ళీ వాటిని దంచి పొడి చేసి నేను చెరువులో పడేశానని మరోసారి, ఇంకొకసారి కేవలం కాల్ చేశాను అంటే స్టవ్ మీద పెట్టి కాల్ చేశాను ఆ మాంసం ముద్దని అని ఇలా 3 వర్షన్స్ చెప్పిన కోణంలో మళ్ళీ పోలీసులు ఘటన స్థలానికి వెళ్ళి మళ్ళీ గురుమూర్తి ఎలా చేశాడు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీయగా కూడా ఎటువంటి క్లూస్ దొరకని పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు మాత్రం తాజాగా పోలీసులకు కొన్ని ఆధారాలు అయితే దొరికినట్టుగా తెలుస్తుంది. గురుమూర్తి ఇంట్లో ఏవైతే బకెట్, చాకు, అలాగే ఒక కడాయి, ఏదైతే స్టవ్ ఇలా ఏవైతే ఉన్నాయో వాటి మీద అంటే బ్లూ రేస్ ద్వారా వాటి మీద రక్తపు మార్కలు అలాగే ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్టుగా కూడా పోలీసులకి ఆధారాలు రావడం జరిగింది. హీటర్ మీద కూడా తన ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ బ్లూ రేస్ టెక్నాలజీ ద్వారానే అంటే గతంలో కూడా చూసుకోవచ్చు 2018లో ఒక పూజారి ఒక చిన్న బాలికను బలిస్తున్న సందర్భంలో కూడా ఆ కేసులో కూడా బ్లూ రేస్ ద్వారానే పూజారిని పట్టించిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా ఇదే టెక్నాలజీని వాడి ఈ కేసుని ఛేదించడంలో పోలీసులు ముందుకు వెళ్తున్నట్టుగా అయితే తెలుస్తుంది రోహిత్. రైట్, అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది? ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇక్కడ కీలకం అని అంటూ ఉన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆల్రెడీ పోలీసులకు అందిందా? ఎస్ రోహిత్, దీన్ని బట్టి గత 2 రోజుల క్రితం మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు బాత్రూమ్ లో ఆ మాంసపు అంటే చిన్న పార్టికల్ ని అలాగే వెంట్రుకలు, రక్తపు మరకలు కొన్ని వాటి ద్వారా అలాగే వీళ్ళిద్దరికి ఎవరైతే పిల్లలు ఉన్నారో, సంతానం ఉన్నారో, అలాగే మాధవి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి DNA తీసుకొని ఆ టెస్ట్ కి అయితే పంపించడం జరిగింది. ఇంకా వాటి ఆధారాలు వచ్చినప్పటికీ కూడా పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా అయితే తెలిసింది. కానీ ఈ కేసుని చాలా కీలకంగా తీసుకున్నారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి పోలీసులు అంటే ఖచ్చితంగా ఆధారాలు ఉంటేనే ఈ కేసుని కొంచెం ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి మరికొన్ని గంటల్లో ఈ కేసుకి సంబంధించిన వివరాలు కూడా చెప్పే ప్రయత్నం ఉన్నట్టుగా తెలుస్తుంది రోహిత్. రైట్, మీర్పేట కేసులో పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. కీలక ఆధారాల కోసం పోలీసులు 2-3 సార్లు ఆ ఇంటిని కూడా విజిట్ చేశారు. అక్కడికి వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ని చూసి కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పుడు గురుమూర్తిని ఫిక్స్ చేయడానికి గురుమూర్తి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి
ఉడకబెట్టి చెరువులో పడేశాడు అని అనటానికి కీలకమైన ఆధారాలు సేకరించారు. ముఖ్యంగా పోలీసుల ముందున్న సవాల్ అసలు ఆమె చనిపోయింది అని నిరూపించగలగాలి పోలీసులు. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. గురుమూర్తి చెబుతున్న వివరాల ప్రకారం సీన్ ఆఫ్ అఫెన్స్కి తీసుకువెళ్లారు. ఎక్కడైతే చెరువులో పడేశాను అని చెప్తున్నాడు అక్కడికి వెళ్లారు, ఆధారాలు సేకరిస్తున్నారు. ఒకవేళ పోలీసులు ఫస్ట్గా సేకరించాల్సినటువంటి విషయం ఆమె చనిపోయింది అని ప్రూవ్ చేయాలి. ఆ తర్వాత ఆమె చావుకు గురుమూర్తి కారణం అని పోలీసులు కోర్టులో ప్రూవ్ చేయాలి. అప్పుడు మాత్రమే గురుమూర్తికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో పోలీసులు చాలా నిశితంగా వెళ్తూ ఉన్నారు. అన్ని ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ దగ్గర కీలకమైన ఆధారాలు ఉన్నట్టుగానే తెలుస్తోంది. ఆ ఇంట్లో ఎక్కడ రక్తపు మరకలన్నీ నిజానికి తుడిచేశాడు. అంతేకాదు ఎటువంటి వాసన రాకుండా కొన్ని రసాయనాలను కూడా వాడాడు గురుమూర్తి. సో ఇప్పుడు ఇంట్లో సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత కొన్ని ఆమె బాడీ పార్టికల్స్ దొరికినట్టుగా తెలుస్తుంది. వాటి ఆధారంగా గురుమూర్తిని ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. నిజానికి హత్య జరిగి ఇన్ని రోజులైనా తెలుగు రాష్ట్రాల్లో ఇంత సంచలనంగా మారినా దీని గురించి పోలీసులు ఇంతవరకు కూడా ఎటువంటి ప్రెస్ మీట్ని కూడా పెట్టలేదు, ఎటువంటి వివరాలు కూడా అధికారికంగా వెల్లడించలేదు. ఎందుకంటే ఆధారాలు దొరకడం లేదని చెప్తున్నారు. ఆ దొరికిన ఆధారాలు గురుమూర్తిని ఫిక్స్ చేయడానికి ఎంతవరకు ఉపయోగపడతాయి అన్న దానిపైన ఫోరెన్సిక్ నిపుణులతోనూ న్యాయ నిపుణులతో కూడా మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. పూర్తిగా సాక్ష్యాలు దొరకకుండా ఒక వ్యక్తి హత్య చేసినప్పుడు ఆ కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారనే విషయాలు ఇతర రాష్ట్రాల పోలీస్ టీంలతో కూడా మాట్లాడి తెలుసుకుంటున్నారు. దాదాపు గురుమూర్తి హత్య చేశాడు అని నిర్ధారించడానికి కావాల్సిన ఆధారాలు దొరికినట్టుగా తెలుస్తోంది.